మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, అవసరాల రీత్యా చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు. కొంతమంది అప్పులు చేసినంత సులువుగా తీర్చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం ఎంతకాలమైన అప్పులు తీరవాలనున్నా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ని బట్టి తీర్చలేకపోతూ ఉంటారు. కొంతమంది నిజంగా వాళ్ళకి అంత డబ్బు సమకూరినా తీర్చాలన్న కోరిక, ఆశ వాళ్ళలో ఉండవు. తీసుకునేటప్పుడు ఉన్నంత ధ్యాస ఇచ్చేటప్పుడు ఉండదు. అంటే ఒక అప్పు విషయంలోనే రకరకాల పరిస్థితుల మెంటాలిటీ ఉన్న మనుషుల్ని చూస్తూ ఉంటాం. అసలు ఏం చెప్తారు వీళ్ళ మూడు మనస్తత్వాల గురించి ఇప్పుడు నేను అడిగాను. ఏం చెప్తారు మీరు దాని గురించి? మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది, మనకు ఉన్నంతలో మనం తృప్తిగా ఉండాలి, జీవితం సాగించాలి అనేటువంటిది ప్రధానంగా పెట్టుకుంటే అప్పు చేయాలి అనేటువంటి తత్వం ఉండదు. నిజంగా ఇప్పుడు చాలామంది రైతులను మనం చూస్తుంటాం. అవునండి. వాళ్ళు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, నలుగురి కోసం అంటే నలుగురు 10 మంది అన్నం తినాలన్న ఒక ఉద్దేశ్యంతో వాళ్ళ కుటుంబాన్ని ప్రమాదంలో పడేసుకొని కౌలు చేసుకుంటూ అప్పు చేసి మరి పండించాలంటే అప్పు చేయాలి. అప్పు చేసి కౌలు చేసుకొని ఎంత చేసిన తర్వాత కర్మ ప్రారంధం విధి అనుకూలించకపోవటం చేత వర్షం వచ్చో ఇంకోటో అది మొత్తం కూడా పాడైపోయిన రోజునాడు వాళ్ళు నరకం అనుభవిస్తారు. ఆత్మహత్యలు కూడా అదే అంటున్నారు, నరకం అనుభవిస్తారు. అలాగే కొంతమంది ఇంకొక ప్రయత్నం చేస్తారు, అది కూడా ఇలానే విఫలమైతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటారు. ఆ ఆత్మహత్య ఎప్పుడైతే కుటుంబంతో సహా చేసుకున్నారో ఆ దోషం మన లాంటి వాళ్ళందరికీ అది మనమేం పాపాలు చేయట్లేదు అంటాం కదా, ఆ పాపం మనందరికీ ఆపాదిస్తుంది. మనందరి కోసం కష్టపడ్డటువంటి రైతు అతను 4,000-5,000 నోట్లోకి వెళ్ళట్లేదుగా. కానీ ప్రత్యక్షంగా మనకు సంబంధమే లేదు కదా గురువు గారు. తప్పమ్మా. ఒక రైతుకి సమస్య ఉంది అని మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, మనం ఏమైనా సాయం చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. అది ఇక్కడ నేను చెప్పేది ఏమిటి అంటే, మన ఊర్లోనే ఉంటారు రైతులు, వాళ్ళకి ఏదో వర్షం వచ్చింది నష్టపోయింది అనుకుంటాం. మన ఇంత నష్టపోయావు కదా నువ్వు అని చెప్పి మనం ఏదైనా వెళ్ళి సహకారం చేయగలుగుతున్నామా? ఆ బుద్ధి మనకు లేదుగా. అది కాబట్టి అతను చనిపోయినప్పుడు దానికి సంబంధించిన ఆ పాపం మొత్తం మనందరం పుచ్చుకుంటాం. ఇది ఒక విధానం. వాళ్ళ ఆత్మ శాంతించాలి, భగవంతుడిని మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఇకపోతే 2, ఏదో చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ చిన్నగా ఎదగాలని ఒక ఉద్దేశ్యం కావచ్చు, ఎదుగుతున్నప్పుడు దానికి సపోర్ట్ కావాలని చెప్పి కొంతమంది అప్పులు చేస్తారు. నిజంగా కొన్ని తీర్చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కర్మ ప్రారంధవశాత్తు కాస్త వాళ్ళు దెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుడు నీకు ఎప్పుడైతే తీర్చేయాలనేటువంటి జిజ్ఞాసతో ఉంటావో నీకు ఏదో ఒక రకమైన మార్గాన్ని ఇస్తూనే ఉంటాడు. ఇకపోతే 3వ రకం అండి, మంది సొమ్ము మంగళహారతి. మంది సొమ్ము మంగళహారతి తిరిగి ఇచ్చే ఉద్దేశ్యం ఉండదు. చెప్పే మాటలు ఏంటంటే, ఈరోజు నువ్వు నాకు పెట్టుబడి పెట్టు, వారంలో నీకు ఇచ్చేస్తా. సంవత్సరాలు గడుస్తుంది, రూపాయి ఇవ్వరు. కనీసం మనుషులు కనిపించరండి. ఇవి మోసపూరిత లక్షణాలు అంటారు. వీళ్ళు మళ్ళీ నీతులు మాట్లాడుతూ ఉంటారు. నీకు అప్పిచ్చినటువంటి మనిషికి డబ్బు ఎక్కువ ఇవ్వాల, నీ మీద నమ్మకంతో నువ్వు తిరిగి ఇస్తా ఉన్నావు అని చెప్పి నీ మీద నమ్మకంతో నీకు డబ్బు ఇస్తే, నువ్వు డబ్బు ఇవ్వలేదనుకో జీవితంలో నువ్వు ఏం కోల్పోయావు నీకు తెలియదు. ఇవ్వాల ఆ కోల్పోయిన రోజు వస్తుంది చూసావా, జీవితమే కోల్పోతావు. కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుందండి. అది నువ్వు ఎప్పుడైతే కనుక డబ్బు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా నీకు డబ్బు ఇంకెక్కడి నుంచైనా వస్తే ఆ డబ్బుతో నువ్వు నీ ఇంటికి కావాల్సిన విషయాలన్నీ కొనుక్కుంటూ ఏర్పాటు చేసుకుంటూ ఈ మనిషికి ముందు చేయి చూపించిన రోజు నాడు దానికి తగ్గ ప్రతిఫలము ఒకనొక సమయం వస్తుందండి. అనుభవిస్తారు, అంతకంతా అనుభవిస్తారు. వీళ్ళ బ్రతుకులు ఏమిటంటే బ్రతుకే అప్పులు చేయటం, వీళ్ళ జీవితమే అప్పులు చేసి బ్రతకటం. ఎవరు కనిపిస్తే వాళ్ళు ఎంత ఇస్తే అంత, ఏ మాట మాట్లాడి తప్పు ఇస్తారో తెలుస్తుంది, ఎలా మాట్లాడి అప్పు తీసుకోవాలో వాళ్ళకి అది ఆ నైజం, అది చాలా వాళ్ళకి వెన్నతోటి పెట్టినటువంటి విద్యలాగా వచ్చేస్తుంది. తిరిగి ఇవ్వరండి. అటువంటి వాళ్ళు అనుభవించేటువంటి కర్మ. ఇప్పుడు మొదటి వారికి ఫస్ట్ ఉన్నటువంటి రైతులకి మన నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు పండిస్తేనే మనం తింటున్నాం, కానీ మన నుంచి సహకారం లేక ఆత్మహత్య చేసుకున్న ఆ పాపం మనకి.
రెండో రకం, ఈ రెండో రకం వాళ్ళకి భగవంతుడు అవకాశం ఇస్తాడు, వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే బయటపడతారు. మూడో రకం వీళ్ళకి ఏంటంటే ఈ చేసేటువంటి దానికి అంటే ఎట్లా, మొదటి వాళ్ళేమో నలుగురికి అన్నం పెట్టడం కోసం వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేశారు. వీళ్ళు సుఖంగా లగ్జరీగా బ్రతకాలి అనేటువంటి దానికోసం నలుగురు జీవితాలని కష్టాల్లోకి నెట్టేశారు. మరి ఈ నలుగురు జీవితాలు కష్టాల్లో నెట్టేసినప్పుడు వీళ్ళ ఒక ఏడుపు ఉసురు ఉంటుంది కదండి, అది వాళ్ళని వదులుతుందా? నువ్వు ఎన్ని దేవుడి పూజలు చేయి, ఎన్ని ఉపవాసాలు ఉండు, బయటపడలేవు. రోజుకి ఊబిలోకి కూరుకుపోవటమే తప్ప నువ్వు బయటికి వచ్చి నిలబడటం అనేటువంటిది అసంభవం. నువ్వు ఏ దేవుడికైనా అర్చన చేసుకో, ఎలాంటి అర్చన అయినా చేసుకో, భగవంతుడు కూడా అసలు నీ వంక కూర్చోడు. ఎందువలన? నీ బుద్ధి అంటే భగవంతుడికి తెలుసుగా. నీ తత్వం నిజమైందైతే ఇవాళ నీ దగ్గర రూపాయి ఉన్నప్పుడు, అరే వాళ్ళ దగ్గర నేను డబ్బు తీసుకున్నా, నా దగ్గర రూపాయి ఉంది, కనీసం ఒక పావలా ఇచ్చేద్దాం, ఒక పావలా ఇస్తే రేపు మళ్ళీ మనకు ఉపయోగిస్తారు, మనకు అవసరమైతే ఇస్తారని ఆలోచన లేకుండా నీ దగ్గర రూపాయి ఉన్నప్పుడు రూపాయి నువ్వు ఖర్చు పెట్టేసావు. నేను గుర్తురాలా నీకు, నీ దగ్గర రూపాయి ఉన్నప్పుడు ఇవ్వాలని చెప్పి, నీ దగ్గర రూపాయి లేనప్పుడు మాత్రం మళ్ళీ నా దగ్గరే కూర్చుంటున్నావు కదా. ఈ బుద్ధి భగవంతుడికి తెలుసు కదండి. కాబట్టి నువ్వు ఎన్ని పూజలు చేయి, ఎన్ని పునస్కారాలు చేయి, వీళ్ళల్లో ఎవరో ఒక మనిషి పరిపూర్ణంగా నిన్ను క్షమించగలగాలి. క్షమిస్తారని నమ్మకం ఉందా మీకు? అంత ఆ ఇంట్లో నీకు ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళ ఇంట్లో ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు వచ్చి నిన్ను ఎన్నిసార్లు అడుగుంటారు? వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత నిర్వృతులు పట్టించుకోలేదుగా. వాళ్ళకి సమస్య వచ్చి వాళ్ళు బయట అప్పు చేసుకునే పరిస్థితి నీ వల్లే వచ్చిందిగా. అంటే నీకు అప్పు ఇప్పించి ఇప్పుడు వాళ్ళు నీ అప్పు తీరుస్తున్నారంటే ఇంతకన్నా దరిద్రం మీకు ఉంటుందా? ఇటువంటి దాంట్లోంచి నీ జన్మాంతం నువ్వు కష్టపడిన బయటపడతావా? ఈ ఉసురు తగలకుండా ఉంటుందండి. కాబట్టి ఇందులో మొదటి వాళ్ళకేమో మన వల్ల మరణం ఉంది. కాబట్టి మనకు ఎంత సంపాదించినా టయానికి మనం భోజనం చేయలేకపోతూ ఉంటాం. దాని ప్రభావం అండి. మనం సంపాదిస్తాం, నిండుగా సంపాదిస్తాం, కానీ ఉదయం 8-8:30 టిఫిన్ చేయలేం, మధ్యాహ్నం 12:30 ఆ ప్రాంతాల్లో భోజనం చేయలేం, రాత్రి 8:30-9 గంటలకి తినలేం. అట్లయితే ఈ కోటాలో చాలా మంది ఉన్నారు. అదే అంటున్నా. మరి అదే ఆ శాప ప్రభావం మన మీద మనల్ని ఈ రకంగా బాధ పెడుతూ ఉంటుంది. రెండో వాళ్ళ విభాగం భగవంతుడు వాళ్ళకి ఏదో ఒక రకంగా దారి చూపిస్తే చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. మూడో వాళ్ళ బ్రతుకంతా, వాళ్ళ బ్రతుకే అధ్వాన్నం. ఇలా మోసం చేసేసి మంది కనిపించకుండా తప్పించుకుని తిరిగేటువంటి రకం. అసలు పరిహారాలే లేవు వాళ్ళకి. పరిహారాలు ఉంటుంది. వాళ్ళకి పరిహారం ఏంటంటే ఇలా క్షమించటమే. క్షమించటం అంటే చనిపోయిన వాళ్ళే కదండి, చనిపోతంతో సమానం కదండి. వీళ్ళు క్షమిస్తే ఇక నీ బ్రతుకు అయిపోయింది, నువ్వు ఏం చేసినా నువ్వు మాకెవరికి రూపాయి ఇవ్వలేవు కాబట్టి మేము నిన్ను క్షమించేసి అంటే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు అంతే అనుకుంటే వాళ్ళకి ఏదైనా మళ్ళీ ఏదైనా ఇంకొకరిని మళ్ళీ మనం మోసం చేయడం ఇట్లా అంతే. ఓకే, అంటే మనం ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఆ ఇబ్బందిని అంటే నేను తెలుసుకొని ఆ తప్పుకి నేను పశ్చాత్తాపడి, ఇప్పుడు మీకు తెలుసుకొని మారే ఉద్దేశం అసలు ఇబ్బంది ఎందుకు పెడతారు? ముందు అనుకోకుండా తప్పదు, చాలా తప్పది. అనుకోకుండా ఇబ్బంది పెట్టరు, అది విధానం ఉంటుందండి. ఎందువల్లంటే మన సంపాదనకి, మన విధానానికి, మనకు పీకల మీద వచ్చినటువంటి పరిస్థితికి మనం అప్పు చేస్తాం. మన చేతిలో ఉండి ఇవ్వలేకపోవడం వేరు. అంటే ఇవాళ మన దగ్గర రూపాయి ఉంది, గబిక్కిన మన సిచ్యువేషన్, మనకి శాలరీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ పరిస్థితి ఉన్నప్పుడు అంటే అవతల మనిషికి మనం చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఇంత అయితే ఉంది, ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి, నాకు శాలరీ పడుతుంది, శాలరీ ఇంటైన్లో పడకపోతే నేను ఇబ్బంది పడతా, కాబట్టి నాకు శాలరీ పడుతుంది, కాబట్టి ఆ శాలరీ పడంగానే నేను మీకు అరేంజ్ చేస్తాను అని చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏముందిలే ఎప్పటి మాట అప్పుడే అనుకుంటారు చూసారండి. జన్మతహగా వాళ్ళకి బయటికి రావడం అనేటువంటిది కష్టం. వాళ్ళు సుఖంగా బయటపడాలి అంటే వీళ్ళల్లో ఎవరైనా పరిపూర్ణంగా వాళ్ళు చేసిన తప్పుని క్షమించి పునర్జీవిత ప్రాప్తి రస్తు అనగలిగితే వాళ్ళకి మళ్ళీ ఏదైనా కలుగుతుందేమో. వాళ్ళకి ఎలాంటి మంత్రాలు, తంత్రాలు, హోమాలు వాళ్ళకి పని చెయ్యవు అంతే. బుద్ధి మార్చుకున్నా పని చేయవు. ఇంకా బుద్ధి మార్చుకోరు. ఒకవేళ మార్చుకుంటే అంటే ఎప్పుడు ఒకడు అట్లాగే ఉండిపోడు కదా గురువు. బుద్ధి మార్చుకోగలిగితే, నిజంగా బుద్ధి మారేతత్వం అయితే ఆ వ్యక్తితో మనం నా నుంచి తప్పు జరిగింది, నేను తప్పు చేశా, ఇప్పుడు నా దగ్గర లేదేది, నా దగ్గర ఉంటే ఖచ్చితంగా నీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. ఈ డబ్బు తీసుకోవడానికి వచ్చింది క్షమించు అంటానికి రాదా అండి? రాదు. అటున్నప్పుడు ఇంకా బుద్ధి రానట్టే కదా. ఒకవేళ వచ్చి ఉంటే కనుక ఓకే, ఆ రోజు చెప్పినప్పుడు పర్లేదండి, సరే పశ్చాత్తాపం పడ్డారుగా, ఓకే అని చెప్పడానికి వీలుంటుంది. అది. ధన్యవాదాలు గురువుగారు. పరమేశ్వర అర్పణం.
దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి